కుమారి కూర్చో. దీపు అత్త మామలు భార్య ముందు దీపు గురించి చులకనగా మాట్లాడతారా? అంటే అర్ధరాత్రి వరకు దీపు బయట బలాదూర్లు తిరిగొస్తాడనా నీ ఉద్దేశం? చూసావా ప్రసాద్, హర్ష ఏమో మంచోడు, దీపు ఏమో చెడ్డోడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు భువనా. దీపు రావడానికి ఆలస్యం అవుతుంది, అప్పటి వరకు ఎదురు చూడటం ఎందుకు అన్నాను. అమ్మా, ఎవరెలా పోతే మనకేంటమ్మా? నేనైతే రైట్ టైంకి ఇంట్లో ఉంటున్నాను కదా. ఏం భయం అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఈ ఇంట్లో చిన్న కొడుకుని, మా మామ్కి ముద్దులు కొడుకుని నన్నే అంత మాట అంటారా? చెప్తా వాళ్ళ సంగతే. మామ్, డాడ్, అన్నయ్య, వదినా, పెద్దమ్మ, మామ్. చిన్నబాబు, ఏమిట్రా ఈ టైంలో ఎలా న్యూసెన్స్ చేస్తున్నావు? న్యూసెన్స్ చేస్తుంది నేను కాదు. తాగి రాలేదు నువ్వు? ఈ టైం వరకు బయట ఏం పని చేసి వస్తున్నావు నువ్వు? అమ్మా, నిజంగా నీకు సంపాదన ఉందా? నువ్వు మాత్రం సంపాదిస్తున్నావా హర్ష బాబు? నువ్వు కూడా ఏ జాబ్ చేయట్లేదు కదా. అట్లీస్ట్ నేను ట్రై చేస్తున్నాను పిన్ని, వాడేం చేస్తున్నాడు? పెద్ద బాబు, ఏమిట్రా ఇది? ఈ టైంలో ఈ డిస్కషన్ అవసరమా? వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. పస్తులతో ఎలా పడుకుంటాడు బావగారు?
వస్తువులేమిటి? మీ చిన్నబ్బాయి భోంచేలేదు అన్నయ్య గారు. దీపుకి భోజనం పెట్టలేదా కుమారి? భోజనం పెట్టాలంటే ఉండాలి కదా అత్తయ్య. అదేంటమ్మా కుమారి, దీపు కోసం అన్న కూరలు తీసి పెట్టుంచాం కదా. ఎక్కడ తీసి పెట్టారు? డైనింగ్ టేబుల్ మీద పెట్టాను కుమారి. ఏం పెట్టారమ్మా? ఖాళీ గిన్నెలున్నాయి అక్కడ. కాదు బాబాయ్, అన్నం కూరలు అక్కడే పెట్టాము. పెడితే ఉండాలి కదమ్మా, అన్నీ ఖాళీ గిన్నెలే ఉన్నాయి. మా ఆయనకు మిగల్చకుండా మొత్తం మీ అత్త కొడల్లే తినేశారు. ఆయనకి పని పట్ట లేదనేగా వస్తువులుంచాలనుకున్నారు. ఎంత ధైర్యం మీకు? నా కొడుకునే పస్తులుంచుతారా? వాడు ఏం పాపం చేశాడని? అయ్యో లేదు భువన, దీపు నాకు కూడా కొడుకే. దీపునెందుకు పస్తులుంచుతాం? మరి డైనింగ్ టేబుల్ పై పెట్టిన అన్నం కూరలు ఏమయ్యాయక్క? మనం వెంటనే కట్నం డబ్బులు ఇవ్వాలి, లేదంటే మా అత్తయ్య గారి దగ్గర మన పరువు పోతుంది. ఆ ఏదో కష్టపడి సంపాదించిస్తున్నట్టు అబ్బా కూతుళ్ళు పరువు గురించి ఎంత ఆలోచిస్తున్నారో. హా, ఓసి పిచ్చిదానా, ప్లాన్ చేయటం కూడా కష్టమే కదే. బుర్ర ఎంత వేడెక్కిపోతుంది. చాలే సంబడం. కుమారి, నువ్వెళ్ళు, అల్లుడు గారు ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఈ పాటికి గుర్రు పెట్టి నిద్రపోతుంటారమ్మా. అయితే మాత్రం నువ్వు వెళ్ళవా? వెళ్ళు. నేను తయారుగా ఉండొద్దా? నీ ప్లాన్ ఏంటో చెప్పమ్మా. కోసం అంత బాధపడిపోతున్నావు? నిజానికి దీపు నీ సొంత తమ్ముడేరా. ఆ విషయం నీతో ఎలా చెప్పాలి? అదేంటండి అలా అంటారు? దీపు పరాయివాడు కాదు కదా, నిజంగానే మీ సొంత తమ్ముడు. అదే మీ పిన్ని కొడుకు, మీ నాన్నగారు రక్తం పంచుకొని పుట్టిన కొడుకు.
అందుకే నేను వాణ్ణి భరిస్తున్నాను. మా అమ్మలాంటి పెద్దమ్మ, మీలాంటి మంచి వదిన దొరకడం దీపుగాడి అదృష్టం. మీలాంటి గొప్ప అన్నయ్య దొరకడం కూడా దీపు అదృష్టమేనండి. మనం అందరం కలిసి దీపుని వాళ్ళ నుంచి కాపాడదాం. అలాగేనండి. డబ్బులు తీసుకో దీపు. థ్యాంక్స్ నాన్నా. ఏంట్రా హర్ష, దీపుకు డబ్బులు ఇస్తుంటే నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? ఈ రోజు నుంచి సరిగ్గా 30 రోజుల్లోపు నేను మీకిచ్చిన డబ్బుని డబుల్ చేయాలి. మీకిచ్చిన 50 లక్షల రూపాయలకి మరో 50 లక్షల రూపాయలు సంపాదించి ఎవరు నాకు ₹1,00,00,000 చూపిస్తారో వారికి చాలా ఈ డీల్ నీకు ఓకే?
దివ్యక్క చెప్పింది నిజమే కదమ్మా? మనం మంచిగా ఉంటే మనకిక్కడ ఏ లోటు ఉండదు కదా నాన్న. ఏంటి నిజం? అసలు నిజం నేను చెప్తాను విను. మనలో మనకి గొడవలు పెట్టడానికే దివ్య అలా మాట్లాడి వెళ్ళింది. నిన్ను మమ్మల్ని విడదీయాలని ప్లాన్ చేస్తోంది. అవును కుమారి, మనం బాగుపడ్డం ఆ దివ్యకి అస్సలు ఇష్టం లేదు. నీ మనసును విరిచేసి నిన్ను మాకు దూరం చేయాలని చూస్తుంది. ఆ దివ్యమాయలో అస్సలు పడిపోకు. అమ్మో, దివ్యక్క తీయగా చెప్పిన మాటల వెనుక ఇంత విషం దాగుందా? హా, ఇంకా నయం మీరున్నప్పుడే దివ్యక్కొచ్చి చెప్పింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను మారిపోయి నేనే మిమ్మల్ని బయటికి గెంటేసేదాన్నేమో. అన్నది కరెక్టేనమ్మా. నాకు బిజినెస్ లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. అసలు ఏ బిజినెస్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. నష్టపోతే నాన్న దగ్గర మాట పడాల్సి వస్తుందమ్మా. జాబే బెటర్ ఏమో. జాబ్ కన్నా బిజినెస్సే బెటర్ కదండి. ఒకరి కింద జీతం కోసం పనిచేయడం కంటే మనమే ఓనర్గా పనిచేయడం మంచిదే కదా. అలవాటైన పని అయితే ధైర్యం చేయొచ్చండి. కొత్త పని అంటే కంగారు ఉంటుంది కదా. కొత్తదేదైనా సరే మొదట్లో భయపెడుతుందండి. అలవాటైపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ధైర్యం కూడా వస్తుంది. దివ్యమ్మా, చారుకేశా, అక్కడే నిలబడిపోయావేంటి? రా. చారుకేశా, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఎలా ఉన్నావు చారుకేశా? అందరూ బాగున్నారా బాబు? దేవుడి దయ వల్ల అందరూ బాగున్నారండి. సరే సరే కూర్చో, నేను కాఫీ కలుపుకొని వస్తాను. ఇప్పుడేమొద్దు దివ్యమ్మా, మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. చూసి చాలా రోజులైంది కదా. మమ్మల్ని మర్చిపోయావు కదా చారుకేశా? ఎంత మాట అన్నారు సార్. దివ్యమ్మని, మంగమ్మని, మిమ్మల్ని తలుచుకొని రోజంటూ ఉండదండి. నా ప్రాణం పోయినా మిమ్మల్ని మర్చిపోను. ఆయన ఏదో ఊరికే అన్నాళ్లే చారుకేశా. చారు అంకుల్, మీనాక్షి అంటే ఎలా ఉన్నారు? అరే, నీకు పెళ్లి సంబంధాలు చూడట్లేదా చారుకేశా? అప్పుడే నాకు పెళ్ళండి దివ్యమ్మ. అప్పుడేనా? అప్పుడేంటి చారుకేశా? ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? బాబు, మీకు దండం పెడతాను. ఇక ఆ టాపిక్ వద్దు. మీకు గుడ్ న్యూస్ చెబుదామని వచ్చాను. నన్ను వదిలేండి. దివ్యమ్మ, నేను అభిబాబు దగ్గర పిఏగా వర్క్ చేస్తూనే ఇన్సూరెన్స్ ఏజెంట్గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. దాంతోపాటు A to Z అని ఒక సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నాను. A to Z బిజినెసా? నేను ఒక యాప్ క్రియేట్ చేశాను. ఎవరైనా ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా జస్ట్ ఆ యాప్కి లాగిన్ అయితే చాలు. ఏదైనా ఇలా కొని పెడతాం, ఇట్టే అమ్మి పెడతాం. మంచి బిజినెస్ చారుకేశా. గొప్ప ప్లానే వేశావు.
అమ్మా దివ్య, ఇందులో ఓ చిట్టి తీయమ్మా. మంగా మంగా మమ్మీ మమ్మీ, ఏం కాలేదు కదా? ఏం కాలేదు కదా నీకు? అమ్మో, ఎంత పెద్ద పాము! ఇందాక పాప అక్కడే ఆడుకుంది. కొంచెం ఉంటే కాటేసి ఉండేది. ఇదేదో అపశకనంలా ఉంది అన్నయ్య గారు. ఇంట్లోకి పాము రావడం అరిష్టం. వదిలితే మళ్ళీ దొరకదమ్మా. మళ్ళీ వాడేడుస్తాడు. వాడా? ఎవరు ఏడుస్తారు బాబాయ్? అంటే ఆ పక్కింటోడో పొరుగింటోడో అంటున్నానమ్మా. వదిలితే వాళ్ళింటికో వీళ్ళింటికో వెళ్ళి ఎవరన్నా కాటేస్తే ఏడుస్తారు కదమ్మా. బావగారు, పావులాడికి ఫోన్ చేసి ఆ పావుని ఇచ్చేయండి. అలాగే బావగారు. అమ్మా కుమారి, మన బంగ్లాలో పావును పట్టే నాగరాజుకి ఫోన్ చేయమ్మా. వాడొచ్చి పావుని పేమెంట్ని తీసుకెళ్తాడు. పేమెంట్ ఏంటి? పేమెంట్ కాదు బాబు, పావును పావు బుట్టలో పెట్టి తీసుకెళ్తాడు అంటున్నాను.
అమ్మా మీరింటికి వెళ్ళి పూజ చేసుకోండి అమ్మా. బావగారు మీరు వెళ్ళండి, చిట్టీలు చూసుకోండి. వెళ్ళండి బావగారు. జాగ్రత్త బావగారు. ఏం పర్లేదు, మీరు వెళ్ళండి బావగారు. మై హూనా చారు కేసా? ఏదో కేసులే బాబు. పాము ప్లాను అందరూ నమ్మేశారు. ఇక చిట్టి చూశాక బట్టల వ్యాపారం కలిసి రాదని పూర్తిగా నమ్మేస్తారు. ఇంకా షాపు మనదే, ఆ ₹1,00,00,000 కూడా మనమే. ఏంట్రా నువ్వనేది? ఇది నువ్వు పంపించిన పాము కాదా? నా పాము నా బుట్టలోనే ఉందండి. ఆ పాము ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. అంటే ఇది నిజంగా విషపు కోరడున్న పామా? అయ్య బాబోయ్, ఇందాకే ఇది నన్ను కాటేసింది. నన్ను పాము కాటేసింది, నన్ను పాము కాటేసింది. అమ్మో, ఆల్రెడీ చేయదాకా విషం ఎక్కింది, ఇక పూర్తిగా బాడీకి ఎక్కేస్తుంది. అమ్మో అమ్మో. ఏమండి ఏడుకొండల గారు? ఏమైంది పిన్ని? మా ఆయన్ని పాము కాటేసిందమ్మా. ఇందాకే కాటేసిందిగా, మళ్ళీ కరిచిందా? అయినా పాము కాటేసినా తనకి ఏమి కాదని చెప్పారండి. విషం తీసిన పాము కాటేస్తే ఏం కాదండి, కానీ ఆయన కాటేసింది విషం తీని పాము. అవును, మీరెవరు? టైం బాగోక హర్షబాబు గారికి బట్టల బిజినెస్ లో లాస్ వచ్చిందనుకోండి, హర్షబాబు గారు, దివ్యక్క, సుమిత్రత్తయ్య గారు మీ ముందు తలెత్తుకోలేరు, మళ్ళీ మిమ్మల్ని డబ్బులు అడగలేరు.
పైగా పామే ఇంటికొస్తే వ్యాపారంలో నష్టం వస్తుందని మీకు తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు అని నష్టపోయిన రోజు హర్ష బావ గారు మిమ్మల్ని బ్లేమ్ చేయొచ్చు. ఆ రోజు మీరే బాధపడతారు. కనిపించదు గాని ఇది నాకంటే తెలివైన దానిలా ఉందే. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలంటారు కదా మామయ్య గారు. హర్షబావ గారు నష్టపోయిన రోజు మీరు బాధపడ్డం కన్నా ఈరోజు హర్షబావ దివ్యకలు బాధపడ్డమే మంచిది కదా. 50 lakhs సేవ్ అవుతాయి. కరెక్ట్ అమ్మాయి. ఏ కారణం చెప్పి ఇచ్చిన డబ్బును వెనక్కి తీసుకోగలం? పైగా పావు కారణం చెప్తే సిల్లిగా ఉంటుంది కదా. సుమిత్ర అత్తయ్య దేవుడి దగ్గర చిట్టీలేసి తీస్తానంది కదా మామయ్య గారు. చిట్టీల్లో హర్షబావ గారికి బట్టల వ్యాపారం కలిసి రాదు అని వచ్చిందనుకోండి, ఆ బిజినెస్ చేయొద్దని మీరు చెప్పండి. అలాగే పాము సాకు కూడా చెప్పి కొన్నాళ్ల పాటు ఏ బిజినెస్ చేయడం మంచిది కాదని చెప్పి ఆ డబ్బు వాపస్ తీసేసుకోండి. అప్పుడు హర్షబావ గారు సేఫ్ గా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. ఇదేదో బాగుంది ప్రసాద్. ఇలాగే చేద్దాం. అవును డాడ్, అన్నయ్య ఎలాగో లాస్ అవ్వరు, మీరు హ్యాపీగా ఉంటారు. ఓకే. ఆ చిట్టీలో ఏముందమ్మా? అది మావయ్య, మావయ్య చెప్పు వదినా, కలిసి వస్తున్నట్ట కలిసి రానట్ట? చెప్పమ్మా, ఆ చీటిలో ఏముంది? ఎందుకమ్మా సస్పెన్స్ పెడతావు? తొందరగా చెప్పు. దేవుడు ఏం డిసైడ్ చేశాడక్కా? బట్టల బిజినెస్ చెయ్యాలన్నా వద్దనా? వదినా ఇటీవు, నేను చదువుతాను. ఇటీవు.